సౌండ్ చిన్నగా పెట్టి పైకి పెట్టరాదు, పైకి పెట్టి పాట పాడే వరకు. ప్రార్థన చేస్తాం. హలో హలో ఇంకా పెట్టి కొంచెం అది అంది సార్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రేమ గల మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మా రక్షకుడు యేసుక్రీస్తు నామం బట్టి వందనము చెల్లిస్తూ ఆరాధిస్తున్నాము. దినదినం మాడలు నూతన వాత్సల్యత చూపుతూ నేటి దినం కూడా మా ఆయుష్కాలం పొడిగించిన దేవ, మీ అపారమైన ప్రేమను బట్టి, మీ కనికరను బట్టి మరోసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాము. ఉదయకాలం నాయన మీ మందిరంలో మీ ప్రజలుగా చేరి రావాలకు మాకు అనుగ్రహించిన మీ ఉచిత కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతం గల దేవుడు, పాపుల మీద మాడలు మీకెంతో కనికరం, మీ దయను బట్టి స్తోత్రాలైనా. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసుగా లోకానికి వచ్చినటువంటి మా ప్రభువ, మీ మంచితనం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నశించిపోవడం మీకు ఇష్టం లేక నా కొరకు మా కొరకు నాయన పరలోకాన్ని విడిచి మహిమను విడిచి యేసు నామమున లోకంలో జన్మించినటువంటి దేవా స్తోత్రములు. మా అందరి పాప పరిహారం కొరకే మీరు శిక్షణ అనుభవించారు. మా అతిక్రమ క్రియలను బట్టి మీరు గాయపరచబడ్డారు. మా దోషులను బట్టి నలగొట్టబడ్డారు. మా సమాధానార్థమైన శిక్ష మీరు పొందినందులకై స్తుతి చెల్లిస్తూ ఆరాధిస్తున్నాడు. అయినా నేటి దినమును కూడా మీ ప్రజలుగా, మీ స్వాస్థ్యముగా మీరు మమ్మల్ని ఎన్నుకున్న విధానం బట్టి స్తోత్రాలు. గాలివీడు పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలను మీరు ఏర్పరచుకొని కర్మేలు ప్రార్థన మందిరంలో సమకూర్చినందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరి మీరు దినదినం పోషిస్తున్నారు. మా ఆకలి దాహం తీర్చివాడు, సేద తీర్చివాడు, మాకు ఆశ్రయమైన దేవుడు, మాకు దుర్గమైనటువంటి దేవుడు. ప్రభు, మమ్మల్ని బలవంతులుగా చేసిన ఆయన మీ శక్తిని మాకు పరిపూర్ణం చేసి మీ శక్తి ద్వారా అనేక అద్భుతాలు, ఆశ్చర్యకారులు మా పక్షంలో జరిగించిన వాడు, మా ద్వారా కూడా జరిగిస్తున్నందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ఈ ఉదయకాలం నాయన మీ స్థలంలో ఉపవాసంతో ప్రార్థించేటువంటి ఆధిక్యత మాకు కలిగించినటువంటి దేవ, రావాల్సిన మా ప్రియ సహోదరులు, సహోదరులు, యవనస్తులు, మరి యవనస్తురాండ్లు బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మందిరానికి నడిపించండి. ప్రార్థనా శక్తిని వారు గ్రహించిన వారై మరి మీటికి రావడానికి మీరే ప్రేరేపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయ చూపించమని మా సమయాన్ని మాకెంతో ఆశీర్వాదకరంగాను, వినేటువంటి వారికి, వీక్షించేటువంటి వారికి కూడా మరి క్షేమకరమైనది గాను, శక్తి కలిగినది గాను, ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మీరే దీవించమని మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామంలో మరి పాడుటకు, వాక్యం అందించుటకు, ప్రార్థించుటకు కావలసినటువంటి శక్తిని మాకు అనుగ్రహించమని వందనం స్తోత్రం చెల్లించుకుంటూ మా అందరికీ ప్రభు అయిన మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇరవై ఒకటో పాట, పాట సంఖ్య 21. పాట సంఖ్య 21 పాడుకుందాము. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టం, నాకు చెవియొగ్గి నా మొరనాలకించన్. నాశనకరమగు గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబి నుండి నన్పైకేతన్. నాశనకరమగు గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబి నుండి నన్పైకేతన్. నా పాదములను బండపై నిలిపి నా అడుగులు దానిపై స్థిరపరచే. నా పాదము
తలచి ప్రోత్సగీతమును నా నోట నుంచెను. కోట్ల కొలది యెహోవాను నమ్మెదరు. ప్రోత్సగీతమును నా నోట నుంచెను. కోట్ల కొలది యెహోవాను నమ్మెదరు. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టం. నాకు చెవియొగ్గిన మొరనాలకించన్. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్. నాకు చెవియొగ్గిన మొరనాలకించన్. గర్విష్ఠులను వధికులను లక్ష్య పెట్టక గనుడెహోవాను నమ్మువాడే ధన్యుడు. గర్విష్ఠులను వధికులను యెహోవాను నమ్మువాడే ధన్యుడు. దయామయ మాయడల నీకున్న తలంపులు బహువిస్తారములు. దయామయ మాయడల నీకున్న తలంపులు బహువిస్తారములు. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్. నాకు చెవియొగ్గిన మొరనాలకించన్. వాటిని వివరింపలేనిక నీకు సాటి అయిన వాడెవడైనను లేడు. వాటిని వివరింపలేనిల నీకు సాటి అయిన వాడెవడైనను లేడు. నైవేద్య బలులను కోరాలేదు. నాకు చెవులను నీవు నిర్మించినావు. నైవేద్య బలులను కోరాలేదు. నాకు చెవులను నీవు నిర్మించినావు. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్. నాకు చెవియొగ్గిన మొరనాలకించన్. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్. నాకు చెవియొగ్గిన మొరనాలకించన్. పాప పరిహార బలులను దహన బలులను నీవు తెమ్మనలేదు. పాప పరిహార బలులను దహన బలులను నీవు తెమ్మనలేదు. నన్ను గూర్చి గ్రంథములో వ్రాసి ఉన్నట్లుగా నేను వచ్చి ఉన్నాను. నన్ను గూర్చి గ్రంథములో వ్రాసి ఉన్నట్లుగా నేను వచ్చి ఉన్నాను. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్. నాకు చెవియొగ్గిన మొరనాలకించన్. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్. నాకు చెవియొగ్గిన మొరనాలకించన్. నీ చిత్తమును చేయనకు సంతోషం. నా అంతర్యములో నీ శాసనములున్నవి. నీ చిత్తము చేయ నాకు సంతోషము. నా అంతర్యములో నీ శాసనములున్నవి. ప్రజా సంఘములో నీ నీతి సువార్త ప్రకటించి ఉన్నానని నేనంటేని. ప్రజా సంఘములో నీ నీతి సువార్త ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్. నాకు చెవియొగ్గిన మొరనాలకించన్. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్. నాకు చెవియొగ్గిన మొరనాలకించన్. నీ నీతిని నా మదిలో దాచి నీతి నల్లయనే ఊరకుండలేదు. నీ నీతిని నా మదిలో దాచి నీతి నిలయనే ఊరకుండలేదు. సంఘములో నీ రక్షణ కృపను సత్యమును నే దాచలేదు. సంఘములో
కృపను సత్యమును నే దాచలేదు. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్, నాకు చెవియొగ్గిన మొరనలకించెను. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్, నాకు చెవియొగ్గిన మొరనలకించెను. నాశనకరమగు గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబి నుండి నన్పైకెత్తెను. నాశనకరమగు గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబి నుండి నన్పైకెత్తెను. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్, నాకు చెవియొగ్గిన మొరనలకించెను. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టన్, నాకు చెవియొగ్గిన మొరనలకించెను. మరొక పాట పాడదాము. 554, 467 పాత పుస్తకాలు, 467 క్రొత్త పుస్తకాల్లో 554. పరమాశీర్వాదం కోరి పరలోక పిత అరుదించితిమి. 554, 467. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుము నీ శక్తి. తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుము నీ శక్తి. హృదయముల ఖాళీ చేసి, ఆ హృదయముల ఖాళీ చేసి పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధము నా సిగ్గునుంది. ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధము నా సిగ్గునుంది. మా దోషిరములను వాసి, ఆ మా దోషిరములను వాసి పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. బలవంతుడవు నీవే యేసు, సర్వశక్తియు నీవే. బలవంతుడవు నీవే యేసు, ప్రభువా సర్వశక్తియు నీవే. నిన్నే సదా స్తుతించెదము, ఆ నిన్నే సదా స్తుతించెదము. పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. ఇళ్ళలో శ్రమల నోచిన ప్రేమ, అదే ప్రేమ కోరి ఉన్నాము. ఇళ్ళలో శ్రమల నోచిన ప్రేమ, అదే ప్రేమ కోరి ఉన్నాము. నీ దాసులను మరువకుము, ఆ నీ దాసులను మరువకుము. పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక
పితారుదించితిమి పరమాశీర్వాదము కోరి పరలోక పితారుదించితిమి. రెండు ప్రార్థన కొరకే ఒక వాక్య భాగం చూద్దాం. లోపలికి పెట్టు. యోబు గ్రంథము 5వ అధ్యాయం. యోబు గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 9-10 వచనాలు మనం కలిసి చదువుదాం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. మరొక మాట చదువు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 కలిసి ఉన్నాయి. 3వ అధ్యాయము 20-21 కలిసి ఉన్నాయి. చదువుదాం. అదరు కలిసి చదువుదాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 కలిసి ఉన్నాయి. కలిసి చదువుదాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా స్తోత్రములు. సర్వాధికారం గల దేవుడు, పైన ఆకాశముదను క్రింద భూమి మీదను సర్వాధికారం గల దేవుడుగా ఉన్నందులకై స్తోత్రాలు. మీ మహత్తు గల మాట చేత ప్రభా మరి లెక్కలేనన్ని అద్భుత కార్యములను, మహత్కార్యములను, స్వచ్ఛక్రియలను, అంత మాత్రం కాదు సృష్టి ఆవత్తును కలిగించిన దేవుడు ప్రభా. సర్వశక్తి, అనంతమైన శక్తి, దివ్యశక్తి, మహాశక్తి, పరిపూర్ణమైనటువంటి శక్తి గల దేవ, ఈ ఉదయకాలంలో మీ ప్రజలుగా మరి నిష్ప్రయోజనమైనటువంటి దాసులము, మరి శక్తి లేని వారము, శక్తిహీనులము, బలహీనులము, చేతగాని వారమైనటువంటి మమ్మల్ని వెతికి రక్షించి మీ యొక్క పునరుద్ధాన శక్తి, మీ ఆత్మశక్తి, మీ రక్తం శక్తి, మీ యొక్క వాక్యం శక్తి, మీ యొక్క శిలువ శక్తి చేత మమ్మల్ని రక్షించి మీ పిల్లలుగా మమ్మల్ని అంగీకరించారు ప్రభు. ఆనాటి నుండి నేటి వరకు కూడా మమ్మల్ని భద్రపరిచారు. ఎన్నో విషయాలు మేము తప్పిపోయినా మమ్మల్ని భద్రపరుస్తూ, కాపాడుతూ, మరలా లేపి నిలబెడుతూ, మరలా సంరక్షిస్తూ, మరలా సమకూరుస్తూ మమ్మల్ని నేటి వరకు కూడా సజీవులుగా ఉంచారు. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాను. ఆయన ఈ ఉదయకాలం మరి మీ సందులో మేము ప్రార్థించడానికి కావాల్సినటువంటి శక్తి దయచేయండి. మరి ప్రభా మరి మా పితరులకు అద్భుతమైనటువంటి శక్తిని ఇచ్చారు, మరి మాకు కూడా ఆ శక్తిని అనుగ్రహించిన ఆయన వారి వల్లే మేము కూడా ప్రార్థించడానికి, ఆ శక్తిని పొందడానికి మాకు కూడా నేర్పించండి ప్రభా. ఆ శక్తి లేకపోతే నాయన ఈ లోకంలో సాతానును జయించలేము. సాతానును జయించలేకపోతే సాతాను మమ్మల్ని మాటి మాటికి పడవేసే ప్రమాదంలో ఉన్నాం. ఇట్టి స్థితి నుండి తప్పించబడాలంటే మీ పరమశక్తి, అద్భుత శక్తి మాకు కూడా కావాలి. ఆ అద్భుతమైనటువంటి శక్తిని మాకు అనుగ్రహించమని మీ ఆత్మ సంచారం కోరుకుంటే యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మరి యోబు గ్రహించినటువంటి సత్యం ఏంటంటే మరి ఆయన పరిశోధింపజాలని, అనగా లోకంలో సైంటిస్టులు ఉన్నారు, ఎక్కడెక్కడో వెళ్ళి ఏమేమో పరిశోధిస్తున్నారు. భూమి లోపల మరి సముద్రం లోపల బావులు త్రవ్వి పెట్రోల్ తీస్తున్నారు. సముద్రం లోపల ట్రైన్ రూట్లు వేస్తూ ఉన్నారు. సముద్రం లోపల నివాసాలు గడుతున్నారు, సముద్రం మీద నివాసాలు గడుతున్నారు. ఆకాశం అంటేటువంటి మరి బలమైనటువంటి నివాస స్థలం కట్టుకుంటున్నారు. చంద్రమండలానికి వెళ్ళడానికి వెళ్ళి వస్తున్నారు. వీడారా మరి సూర్యమండలానికి కూడా వెళ్ళడానికి, అక్కడ నివాసం చేయడానికి కూడా ప్రయత్నించేటువంటి అద్భుతమైనటువంటి మరి పరిశోధింపజాలైనటువంటి కార్యములు మానవుడు చేసేటువంటి వాడిగా ఉన్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో అలాంటి జ్ఞానము, శక్తి, బలము ఎవరిచ్చారు అని మనం చూసినట్టయితే అనంతుడైనటువంటి ఆ దేవుడు, పరిశోధింపజాలినటువంటి మహాకార్యములను జరిగించేటువంటి ఆ దేవుడు అనంత శక్తిని మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ శక్తివంతుడైనటువంటి ఆ దేవుడు ఆ శక్తిని పరిపూర్ణంగా మనకి ఇవ్వడానికి ఆది మానవుడైనటువంటి ఆదామును చేసిన దినమున పరిపూర్ణంగా సర్వాధికారము, సర్వశక్తి, మరి తనకున్నటువంటి బలము, శక్తి అంతా కూడా మరి ఆదాముకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు దాన్ని అంతటిని పోగొట్టుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఎరుగుదాం. అయితే తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనం దేవునికి అప్పగించుకుంటే అనంతుడైనటువంటి ఆ దేవుడు ఆ పరమశక్తిని,
ఆ అద్వితీయమైనటువంటి ఆ శక్తిని దేవుడు మనకు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మన పితరుల ద్వారా దేవుడు మాట్లాడి మరి వారికి ఆ శక్తిని అనుగ్రహించాడు. అది అడుగు వాటన్నిటికంటేను, ఊహించే వాటన్నిటికంటేను మరి అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తి గల ఆ దేవుడు, ఆ పరమదేవుడు మనకు మహాశక్తి గల దేవుడు, పూర్ణశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వశక్తి గల దేవుడు అని ఆదికాండం 17వ అధ్యాయంలో చెప్తూ వచ్చాడు. మరి అబ్రహాముతో మరి ఆలోచన శక్తి కలిగిన వాడు, అధిక శక్తి సంపన్నుడైనటువంటి వాడు ఆ ప్రభు శక్తిమంతుడైనటువంటి వాడు. ఉదయకాలం అట్టి శక్తిని మనకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అట్టి శక్తి చేత మన పితరులు అద్భుతాలు జరిగించారు. మరి ఆ అనంతుడైనటువంటి ఆ దేవుడు అద్భుతాలు ఎలా జరిగించాడంటే ప్రార్థన ద్వారానే. చూడండి, కొన్ని సంగతులు చూద్దాం. ప్రార్థన ద్వారా శక్తిలో దేవుడు సృజించినటువంటి వాటిని ఆపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారుగా చేస్తూ వచ్చాడు దేవుడు. మరి వారిని మరి అలాంటి శక్తితో నింపినటువంటి దేవుడు నేటి దినాన నిన్ను నన్ను ఎందుకు నింపడు? మరి ఆ సృష్టిని ఆపగలిగినటువంటి శక్తిని వారికి ఇచ్చినప్పుడు మనలాంటి మనుషులే వాళ్ళు కూడా, మరి మనమెందుకు అలాంటి శక్తిని పొందలేము అని ఆలోచించినప్పుడు రండి, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. 10వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువని యెహోవాను ప్రార్థన చేయగా. చూడండి, ఎంత శక్తి కలిగినటువంటి వాడు, ఎంత ధైర్యం ఉంది, ఎంత విశ్వాసం ఉంది. యెహోషువకి ఎంత ధైర్యం అండి. ఓ సూర్యుడా నువ్వు ఆగిపో. ఎవరు చెప్పారు? ప్రార్థన చేయమని చెప్పాడా? నువ్వు ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయిన ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలే. కారణం ఏంటంటే యెహోషువ దేవుడు అభిషేకించినటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు. చూడండి, మరి అక్కడ ద్వితీయోపదేశకాండము 32వ చివరి అధ్యాయం చూడండి. 32వ అధ్యాయం 34వ అధ్యాయము 34వ అధ్యాయము 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుని యెహోషువ మీద ఉంచిందెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేసి జ్ఞానాత్మ పూర్ణుడైనటువంటి వాడు యెహోషువను అభిషేకించినటువంటి వాడు మోషేను అభిషేకించినటువంటి వాడు దేవుడు. దేవుడు మోషేను అభిషేకిస్తే మోషే ద్వారా యెహోషువను అభిషేకించినాడు దేవుడు. ఎంత శక్తినిచ్చాడు. మరి యుద్ధము చీకటి పడిన తర్వాత యుద్ధం చేయకూడదు. చీకటి పడక మునిపే మరి యుద్ధం చేసి మరి జయించాలన్నటువంటి తలంపగలిగినటువంటి వాడే యెహోషువ. అప్పటికి యుద్ధం పూర్తి కాలేదు కనుక ఇప్పుడు ఏం చేయాలి? ప్రభుకు మొరపెట్టాడు. ప్రభువా ఇదిగో మరి సూర్యుని ఆపేస్తున్నాను, ఇదిగో ప్రభువా ఈ చంద్రుని ఆపేస్తున్నాను అని చెప్పలేదు కూడా. అక్కడ డైరెక్ట్గా అన్నాడు, ఓ సూర్యుడా నువ్వు ఆగు. ఎంత శక్తినిచ్చాడండి, ఎంత ధైర్యంనిచ్చాడు, ఎంత విశ్వాసము. ఆ విశ్వాసము, ఆ ధైర్యము, ఆ ప్రార్థన శక్తిని దేవుడు యెహోషువకి ఇచ్చిన వాడికి ఉన్నాడు. సామాన్యమైనటువంటి నీ వంటి నా వంటి మనుష్యుడే యెహోషువ కూడా. విడారా, అక్కడ ఎక్కడ కూడా మరి అయ్యా నువ్వు ప్రార్థన చేయి, నేను సూర్యుని ఆపేస్తాను, చంద్రుని ఆపేస్తాను ఎక్కడ చెప్పినట్టు లేదు. సరాసరిగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఓ సూర్యుడా నువ్వు ఆగిపో, నువ్వు కదలొద్దు. ఓ చంద్రుడా నువ్వు రావడానికి త్వరపడద్దు, నువ్వు వెళ్ళడానికి త్వరపడద్దు అని ఆపివేసినటువంటి వాడు. అడుగు వాటన్నిటికంటేను, ఊహించి వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆ దేవుడు, ఆ పరమశక్తిని, ఆ సర్వశక్తిని, ఆ మహాశక్తిని, ఆ పరిపూర్ణమైనటువంటి శక్తిని యెహోషువకు అనుగ్రహించాడు. ధైర్యంతో సూర్యుని ఆపేసినటువంటి వాడు. ఇలారా ఆయన లెక్కలేనన్ని అద్భుతములను, కార్యములను, సూచక్రియలను జరిగించేటువంటి వాడిని యోబు గ్రహించాడు. ఇక్కడ యెహోషువ గ్రహించేది కాదు కానీ సూటిగా అడుగుతున్నాడు ప్రభు. మరి సూర్యుని అంటున్నాడు, సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు రావద్దు, ఇప్పుడే రావద్దు, త్వరపడద్దని ఆజ్ఞాపించినటువంటి శక్తి. విడారా, మరి ప్రార్థనలోనే ఇది జరిగినట్టుగా చూస్తాం. ప్రార్థన ద్వారానే ఏదైనా మన అవసరతలు ఉన్నప్పుడు మనం దేవుని అడిగేటువంటి శక్తి మనకు ఉంది. మనకు సర్వాధికారం ఇవ్వబడింది. అందుకని సెలవిచ్చినాడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, ఇదిగో మీకు సర్వాధికారం ఇవ్వబడినది. చూడండి 18వ అధ్యాయము 28వ అధ్యాయంలో 28వ అధ్యాయం 18వ వచనంలో, అయితే యేసు మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం, అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను
నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక సర్వాధికారం ఆయనకుంది కాబట్టి ఆయన ప్రజలుగా మనకు కూడా అనుగ్రహించిన వాడుకున్నాడు. సర్వాధికారం మీకు ఇవ్వబడినది, సర్వాధికారం మనకు ఇచ్చాడు. మరి ఊహించేవాటేంటికను అడుగువాటేంటికను అత్యధికమైన శక్తి చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆ అధికారాన్ని ఆ శక్తిని నీకు నాకు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు ఉదయకాలం. వీడరా ఆ శక్తిని బట్టి ఇక్కడ యెహోషువ సూర్యుడిని ఆజ్ఞాపిస్తున్నాడు. ఓ సూర్యుడా, ఎవరు చేశారు సూర్యుడిని? సూర్యుడిని చేసిన వాడు, చంద్రుడిని చేసిన వాడు ఉండగా సూర్యుని చంద్రుని ఆపగలిగినటువంటి శక్తి ఎవరిచ్చారు? యెహోషువకు అంత ధైర్యం ఉంది. యెహోషువ లాంటి అభిషేకం పొందిన వాడుకున్నాడు. నీవు నేను కూడా ఆయన కుమారుడిగా రాజులను యాజక సమూహములుగా చేయబడ్డాం. అనంతమైనటువంటి దేవుని కుమారుడు కనుక సర్వాధికారం ఇచ్చినటువంటి ఆ దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుకి ఎలాంటి అధికారం ఉందో ఆయన పిల్లలుగా మనకు కూడా అలాంటి అధికారం కలిగిన వారంగా మనం ఉండాలి. అధికారాన్ని పోగొట్టుకుంటున్నాం, అధికారాన్ని అనుభవించలేకపోతున్నాం, అధికారాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని మనం గుర్తించాలి. బిడారా, మనకు కూడా అలాంటి అధికారం ఇచ్చాడు. అలాంటి అనగా యెహోషువ ఎలా జీవించాడంటే ఆయన నిండు మనసుతో, కాలేబు యెహోషువలు అటు జీవించారు. నిండు మనసుతో ప్రభువును వెంబడించారు. మరి పరిపూర్ణ మనసుతో వెంబడించారు, మంచి మనసుతో వెంబడించారు. కనుకనే దేవుడు వాళ్ళని అద్భుతంగా మరి 40 సంవత్సరాలు పోషించేది కాకుండా కనాను దేశంలో ప్రవేశింపజేసినటువంటి వాడు ఉన్నాడు. కనుక ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు. అలాంటి శక్తిని ఎట్లా పొందగలిగినారంటే దేవునికి ఇష్టమైనటువంటి కార్యం ఎల్లప్పుడూ చేస్తూ వచ్చారు. కనుక వారి పరిపూర్ణమైనటువంటి మనసుతో, నిండు మనసుతో ప్రభువును వెంబడించారు. కనుకనే అలాంటి శక్తిని మరి వారు పొందినట్టుగా మనం చూస్తాం. రెండవదిగా మరి యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాల్లో ఇక్కడ అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి ప్రార్థన ఇక్కడ ఉన్నది. ఏలియా 17 కూడా చదవమ్మా. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల పర్యంతము భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా, కనుక ఇక్కడ చూసినట్టయితే ఈ శక్తి ఇంకా అపరిమితమైనటువంటి శక్తిది. ఆకాశాన్ని మూసివేయగలిగినటువంటి శక్తి ఎవరిచ్చారండి ఈ ఆజ్ఞ? ఎవరిచ్చారు ఈ శక్తి? ఎవరిచ్చారు ఈయనకి అధికారం? ఎవరిచ్చారు? దేవుడు వర్షాన్ని కురిపించేవాడు. పంచభూతాలను మరి ఏలుచున్నటువంటి దేవుడు వర్షాన్ని కురిగాకనే కురిసేటువంటి ఆ దేవుని యొక్క మరి దేవునికే వ్యతిరేకమో మరి అనుకూలమో తెలియదు, కానీ వర్షాన్ని మూసివేయగలిగినటువంటి శక్తిని దేవుడు మరి ఏలియాకి ఇచ్చాడు. ఆకాశమా నువ్వు వర్షింపవద్దు అని 3.5 సంవత్సరాలు ఆజ్ఞ ఇచ్చాడు. ఆకాశం వర్షం పడలేదు. విడారా, మరి ప్రతి సంవత్సరం ఋతువులను బట్టి వర్షకాలం, చలికాలం, మరి ఎండాకాలం ఉంది కదా, ఆ కాలంలో 3.5 సంవత్సరాలు ఎట్లా ఆపివేయగలిగినాడు మోషే, ఎలీషా, మరి ఏలియా ప్రార్థన విన్నాడు దేవుడు. విడారా, మరి యెహోషువ ప్రార్థన విన్నటువంటి దేవుడు, ఏలియా ప్రార్థన విన్నటువంటి దేవుడు 3.5 సంవత్సరాలు మూసివేయగలిగినటువంటి శక్తి మనల్ని ఆజ్ఞాపించాడు. దేవుని వలే చూడండి ఎంత పరమశక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆపివే మరి వర్షమా ఆగిపో అన్నాడు, తర్వాత వర్షమా మళ్ళా కురువు అన్నాడు. ఎంత శక్తి అండి! ఇది మాటలా, ఇది ఆటలా, మాటలా? ఇలా దేవుని అంతమైనటువంటి శక్తిని దేవుడు వారికి ఇచ్చాడు ప్రార్థనలోనే. మనవంటి మానవుడే ఏలియా కూడా మనవంటి స్వభావం కలిగినటువంటి వాడే. ఆయన కూడా పిరిగితనం గలవాడే. ఆకలిగా ఉన్నాడు, దాహంగా ఉన్నాడు, సేదగా ఉన్నాడు. ఇవన్నీ కలిగినటువంటి మానవుడే. మరి ఎంత అధికారంతో మరి వర్షాన్ని ఆజ్ఞాపించాడు. మరి యెహోషువనేమో సూర్యుని ఆజ్ఞాపించాడు, చంద్రుని ఆజ్ఞాపించాడు. ఏలియానేమో వర్షాన్ని ఆజ్ఞాపించాడు, మేఘాలకు ఆజ్ఞ ఇచ్చాడు, మరి మరలా కురువమని ఆజ్ఞ ఇచ్చాడు ప్రార్థనలోనే. కనుక లెక్కలేనన్ని అద్భుతములను, మహత్కాలను చేయగలిగినటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే అడుగువాటంటి కంటను, వాడు ఊహించేవాటంటి కంటను అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తి గల దేవుని ద్వారానే. ఎట్లా వస్తుందంటే ప్రార్థనలోనే. ప్రార్థన అంత బలమైనటువంటిది. ప్రార్థనలో బలమైన కార్యములు జరిగించిన వాడు. కనుక ఉదయకాలం మరి ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడు కదా. ఆయన ప్రార్థించినప్పుడు వర్షం మరి ఆకాశం మూసివేశాడు. ఆయన ప్రార్థించినప్పుడు మరలా ఆకాశాన్ని తెరిచినాడు. మనం ప్రార్థన చేస్తే, అందుకనే మరి ఆ దినాల్లో ఒక మీటింగ్ అయిన తర్వాత కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు మరి మా ముచ్చరించేటప్పుడు అరవిందం గారు చెప్పేవాడంటే, అరవిందం గారి దగ్గరికి ఒక ఆయన వచ్చి, అదేంది అంకుల్, మనం ప్రార్థన చేస్తే మరి ఎవరు చేతులు ఎత్తారు? ఆయన బిల్లీ గ్రహం గారు ప్రార్థన చేస్తే సండే క్లాస్ పిల్లలకి చెప్పినట్టు చెప్తాడు అంత సులభంగా. ఆయన ప్రార్థన చేస్తే అనేకులు లక్షల మంది చేతులు ఎత్తుతారు అని అంటే
ఆయన అరవింద్ గారు చెప్పారంట. ఆయన అట్లాంటి వాక్యం చెప్తేనే మరి అంతమంది చేతులు ఎత్తుతున్నారు, మనం వాక్యం చెప్తే కాళ్ళు ఎత్తుతున్నారే మందిరాల్లో అని అన్నాడు. ఆ సాక్ష్యం నా దగ్గర ఉంది. ఇంకా అంటే మరి ఎంత పరమశక్తిని ఇచ్చినాడో వాళ్ళకి, అంటే ఆయన యథార్థంగా జీవించినటువంటి వాడు. పిడారా, అనంతమైనటువంటి శక్తిని, అద్భుతమైన శక్తిని ఎట్లా ఇస్తాడంటే మన హృదయం యొక్క మరి ఆ పరిస్థితిని బట్టి, మన హృదయం యొక్క యథార్థతను బట్టి దేవుడు మనకు అనంతమైనటువంటి శక్తిని, అనంతమైనటువంటి ప్రార్థన శక్తిని దేవుడు మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఏలియా మన వంటి మరి ఆ మనుష్యుడే, అయితే ఆసక్తితో ప్రార్థించాడు దేవుని. ఈయన కూడా ఎప్పుడు ఆజ్ఞాపించలే, ఇదిగో ఏలియా నువ్వు ప్రార్థన చేయి, నేను ఆకాశాన్ని మూసివేస్తాను ఎప్పుడు చెప్పలేదు. అయితే వాళ్ళకి ఇచ్చినటువంటి ధైర్యం, సందర్భాన్ని బట్టి ఆ కరువులో మరి ప్రార్థన చేసినప్పుడు మరి ఆ మేఘములకు ఆజ్ఞాపించినట్టుగా చూస్తాం. మనం ఆజ్ఞాపిస్తే మన భర్త కూడా మాటినడు, మన భార్య కూడా మాటినకపోవచ్చు. ఇడారా, అయితే సృష్టినే ఆపగలిగినటువంటి శక్తి, సృష్టిని ఆపగలిగినటువంటి శక్తిని దేవుడు మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషులకు మరి యెహోషువకి ఇచ్చాడు, ఏలియాకి ఇచ్చాడు. అదే ఏలియా మరి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 37వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 18వ అధ్యాయము మరి 38వ వచనంలో అదే ఏలియా ప్రార్థన చేసినప్పుడు పైనుండి అగ్ని దిగింది. అగ్ని కూడా పంచభూతములను అలాగున ప్రార్థన చేయిచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. బిడారు, ఎంత గొప్ప శక్తి అండి! మరి సృష్టిని ఆపుతున్నారు. దేవుని యొక్క శక్తి, దేవుడు ఆపగలిగినటువంటి ఈ శక్తి సృష్టిని మానవుడు ఆపుతున్నాడు. ఎంత గొప్ప అధికారం అండి, ఎంత గొప్ప శక్తి అండి! మరి ఇక్కడ ఏలియా ప్రార్థనకు మరి ఆ మేఘములు ఆగిపోయి పంచభూతంలో ఒకటైనటువంటి వర్షం ఆగిపోయింది. పంచభూతంలో ఒకటైనటువంటి అగ్ని కూడా మరి ఏలియాకు లోబడి పైనుండి దిగి వచ్చి ఆ అగ్నిని మరి దహనబలిని, రాళ్లను సైతము, కట్టెలను సైతం, పశువులను సైతం దహించగలిగినటువంటి శక్తిని దేవుడిచ్చాడు. వీళ్ళారా, మరి ఉదయకాలం అద్భుతమైనటువంటి దేవుడు మన ప్రార్థనను కూడా విని మనకు కూడా ప్రార్థన జవాబు రావడం లేదు. మరి వారైతే సృష్టిని ఆపగలిగినటువంటి వారే మనల్ని మనుషుల యొక్క హృదయాలను మార్చడానికి చేతగానటువంటి వారు మనం ఒప్పుకుంటున్నాం. పిడారా, మరి అలాంటి వారిని ఒప్పుకోక తప్పదు. పిడారా, మన ప్రార్థన ఎందుకు సఫలం అవుతలేదు, మన ప్రార్థన ఎందుకు జవాబు రావట్లేదు అనేటువంటి సత్యాన్ని, ఆ యొక్క మర్మాన్ని ఎప్పుడైనా ఆలోచించామా? పిడారా, అలాంటి శక్తి ప్రభువా నాకు అలాంటి శక్తి లేదయ్యా, శక్తిహీనురాలను నాకు కూడా బలం అనుగ్రహించయ్యా. నేను ప్రార్థన చేస్తే మరి అద్భుతాలు జరగడం లేదు, నేను ప్రార్థన చేస్తే మా ఇంటి వారు రక్షణ పొందడం లేదు, ఎందుకు కారణం అని ప్రభుని ఎప్పుడైనా అడిగాం. ప్రభువా మరి ప్రార్థనలో అలాంటి శక్తిని నాకు అనుగ్రహించు అని మనం అడిగేటువంటి వారిగా ఉండాలి. చూడండి, నిర్గమకాండము 14వ అధ్యాయంలో ఇక్కడ మరి మోషే సముద్రానికి ఆజ్ఞాపిస్తున్నాడు. 14వ అధ్యాయము మరి సముద్రానికి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడు? 14వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16వ వచనంలో నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలు సముద్ర మధ్యను ఆరిన నేలను నడిచిపోదురు. ఇక్కడ కూడా మరొక అద్భుతమైనటువంటి కారణం, దేవుడు చేయమన్నాడు దీన్ని. ఇదిగో నన్ను ఆ శక్తి నీకు ఇస్తున్నాను. ఆ కర్రలో శక్తిని పెట్టాడు దేవుడు. ఆ కర్ర అధికారానికి గుర్తు, కర్ర అధికారానికి గుర్తు కాబట్టి కర్రకు అధికారం ఇచ్చాడు. నీ చేతిలో ఉన్న చేయి కర్ర చాపు, నీ చేయి చాపు కనుక మరి దేవుడు అనంతుడైనటువంటి ఆ దేవుడు సముద్రాన్ని కూడా పాయలు చేయగలిగినటువంటి శక్తిని మోషేకి ఇచ్చిన వాడుకున్నాడు. పిడారా, మరి తన చేయి చాపగానే, కర్రను చాపగానే, లేదా కర్రను సముద్రం మీద ముట్టగానే సముద్రము చీలిపోయింది. పిడారా, చీలిపోయింది. అసాధ్యమైనటువంటిది. మరి ఇలాంటి అసాధ్యమైనటువంటి కార్యాలను సాధ్యపరచువాడే మన దేవుడు. పిడారా, ఎక్కడి నుంచి అంటే ప్రార్థన ద్వారానే. ఇశ్రాయేలు అందరూ కూడా వెనక ఫరో సైన్యం ఉంది, ముందు సముద్రం ఉంది. మరి ఆయనను తొందర చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు అని తొందర చేస్తున్నారు, మమ్మల్ని చావడానికా, చంపడానికా, ఎట్లా అని చెప్పేసి ఆమె సనుగుతున్నారు, గొరుగుతున్నారు, చంపడానికి వెళ్తున్నారు, కొట్టడానికి వెళ్తున్నారు. అయితే దేవుడు మరి అద్భుతంగా మరి మోషే ద్వారా అద్భుతమైనటువంటి కార్యమును, సృష్టిని ఆపగలిగినటువంటి
పంచభూతంలో ఒకటైనటువంటి ఆ యొక్క సముద్రాన్ని కూడా ఆపగలిగినటువంటి శక్తి, మరి సూర్యచంద్రులను ఆపగలిగినటువంటి శక్తి, మరి పైనుండి అగ్నిని దింపగలిగినటువంటి శక్తి, ఆకాశాన్ని ముయ్యగలిగినటువంటి శక్తి, సృష్టినే ఆపగలిగినటువంటి శక్తిని దేవుడు మానవుడైనటువంటి మన పితరులకు ఇచ్చినటువంటి వాడుకున్నాడు. నేటి దినమున మరి మనం ఆశ్చర్యపోవాల్సింది, ప్రభువా నాలాంటోడే కదా మోషే కదా, నాలాంటోడే కదా ఆ యెహోషువ కూడా, నాలాంటోడే కదా ఏలియా, మరి అంత శక్తి వాళ్ళకెందుకు ఇచ్చావు ప్రభువా, నాకెందుకు ఇవ్వడం? నేను ప్రార్థన చేస్తే ఏం జరగడం లేదే, నేను ప్రార్థన చేస్తే మా కుమారుడు, మా కోడలు, మా నాయన, మా అమ్మ, మా భర్త, మా భార్య ఎందుకు రక్షణ పొందడం లేదని మనం ఎప్పుడైనా పట్టుదలతో కూర్చొని ఏడ్చావు ఇంటి దగ్గర? పట్టుదలతో ప్రభు పాదులు పట్టుకున్నామా? బిడారా, మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు బిడారా మనం ప్రార్థించాల్సింది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు పట్టుదలతో ఆయన పాదములు పట్టుకోవాలి. ప్రభువా నేను నిన్ను విడవను, మరి మా పితరులకు అలాంటి శక్తిని ఇచ్చావు. నేను ఒకసారి కొన్ని చార్ట్ కూడా తీసుకొని వచ్చా. నా దగ్గర ఒక ప్రార్థన చార్ట్ ఉంది. వాళ్ళకి ఇచ్చేటువంటి అనంతమైనటువంటి శక్తి. ప్రభువా అలాగను నాకు కూడా దయచేయి, ప్రభువా ఇదిగో ఇలాగను నాకు కూడా దయచేయి. ఇదిగో మోషేకి ఇచ్చిన ప్రార్థన శక్తి, యెహోషువకి ఇచ్చిన ప్రార్థన శక్తి, సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానము, మరి యోబుకి ఇచ్చినటువంటి ఆ యొక్క సహనము, మరి పేతురు తిమోతికి ఇచ్చినటువంటి ఆ యొక్క మరి ఆత్మల భారము, పౌలుకి ఇచ్చినటువంటి ఈ శక్తి అని కొన్ని ఒక చార్ట్ ఉంది నా దగ్గర. అది పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం అనేకసారి ఇంటి దగ్గరలో ఉన్నప్పుడు. వీడారా ఎప్పుడైనా మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒంటరిగా ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభా నాకు ఇట్లా చేయాల్సిందే ప్రభా, ఇదిగో వాళ్ళకి ఇచ్చావు కదా అలాంటి జ్ఞానం నాకు దయచేయి, సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం దయచేయి ప్రభా, ఇట్లా మనం ఎప్పుడైనా ప్రార్థించామా? వీడారా అప్పుడే మనం దేవుని శక్తిని పొందగలం. అట్లా ఏ ఉదయకాల సమయంలో ప్రార్థనలు మనం అలాంటి శక్తిని పొందాలంటే మరి ఇక్కడున్నప్పుడు వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఇంటి దగ్గర మనం కొంతసేపు అయినా ఒక సమయాన్ని కేటాయించుకొని, ఒక సమయంలో మధ్యాహ్నం పూటనో, ఉదయం తెల్లవారుజామునో, లేదా రాత్రి అందరూ పడుకున్న తర్వాతనో ఎప్పుడో సమయంలో మనం ఒక సమయాన్ని కేటాయించుకొని ప్రభు పాదాలు పట్టుకొని అలాగ అడిగితే మనకు కూడా ఇవ్వగలడు ఆ శక్తిని. బిడారా అది ప్రయత్నించండి. అట్లా ప్రయత్నించినప్పుడు నీవు అడిగేటువంటి ప్రతి కార్యాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరొక మాట చూద్దాం. మరి మొదటి రాజుల గ్రంథము రెండవ రాజులు మొదటి అధ్యాయం, రెండవ రాజుల గ్రంథము మొదటి అధ్యాయంలో ఇక్కడ కూడా ఎలీషా ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చినట్టుగా చూస్తాం. ఎలీషా కూడా అద్భుతాలు చేశాడు. ఆయన భుజం మీద ఉన్నటువంటి దుప్పటి తీసుకొని మరి యోర్దాను నదిని కొడితే చీలిపోయింది. విడారా ఎంత అద్భుతమైన మాట ఇది! మాటలా, కథలా, లేకపోతే అపహాస్యమా? విడారా ఎంత అద్భుతమైనటువంటి దేవుడు. మరి అదే రాజు ఏలియా ఎత్తబడిన తర్వాత ఎలీషా ఒకడే నిలబడతాడు. తన భుజమైనటువంటి దుప్పటి తీసుకొని ఆ దుప్పటి చేత నదిని కొట్టినప్పుడు ఆ నది కూడా పాయలైపోతుంది. ఇక్కడ రెండవ రాజును మొదటి అధ్యాయం 10వ వచనంలో, అందుకో ఏలియా నీవు దైవజనుడు అయితే అగ్ని ఆకాశం నుండి దిగి నిన్ను 10 మందిని దహించుగా, కానీ 10 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి 50 మందిని దహించను. ఇట్లా చూసినట్టయితే మరి అనేక సార్లు మరి అగ్ని దహించబడింది అని వ్రాయబడినట్టుగా చూస్తాం. మరి ఎలీషా కూడా చూడండి, అక్కడ ఎలీషాను గురించి వ్రాయబడింది రెండవ అధ్యాయంలో 8వ వచనం చూడండి. రెండవ అధ్యాయం 8వ వచనం. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా ఇది యువతలకును అవతలకును విడిపోయాను గనుక వారిద్దరూ పొడి నేల మీద నడితే. ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత మరి బయటికి పోయేటప్పుడు చూడండి, ఎలీషా కూడా మరి మరలా తునకలుగా చేశాను. చూడండి అక్కడ వస్త్రము 14 వచ్చిన చూడండి. ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, యెహోవా ఏలియా యొక్క దేవా నీవెక్కడ ఉన్నావా నేను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచిపోయాను. ఎలీషా మరి దుప్పటితో కొట్టాడు, ఏలియా దుప్పటితో కొట్టాడు. చూడండి ఎంత ఆశ్చర్యమైనటువంటి సంగతి. యోర్దాను నది చీలిపోయింది, అగ్ని ఆకాశం దిగింది, మరి సూర్యచంద్రుడు ఆగిపోతూ వచ్చారు, మరి ఆకాశం ముయ్యబడుతూ వచ్చింది, సముద్రం పాయలుగా చేయబడింది. మాటలతో కాదు ఇది,
కేవలం దేవుని శక్తి చేతనే, శక్తి చేతను బలం చేతను కాదు, కానీ దేవుని ఆత్మచేతనే జరుగుతాయి. దేవుడి ఆత్మశక్తిని మనం పొందాలంటే ప్రభు పాదాలు పట్టుకొని మనము ప్రార్థించవలసినటువంటి వారంగా మనం ఉండాలి. పిడారా, ఉదయకాల సమయంలో ప్రభు యొక్క శక్తిని మనం ఎరగాలంటే మనం వ్యక్తిగతంగా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు ప్రభు యొక్క శక్తిని మనం గుర్తించాలి. మరి ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు పాదాలు పట్టుకోవాలి. చూడండి, మరి ఆదికాండం 32 అధ్యాయంలో ప్రభువునే కిందికి దించాడు ఆయన. ప్రభువునే కిందికి దించాడు ఆయన 32 అధ్యాయంలో. 32 అధ్యాయం 24 వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు పర్యంతం అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడటం వల్ల యాకోబు తొడగూడు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనేనను. అతడు నీ పేరవని అడగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిద్దువని, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు కానీ యాకోబుగా అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపనగా అందుకు ఆయన, నీవెందు నిమిత్తం నా పేరు అడుగుతూనే అక్కడ ఆయనను ఆశీర్వదించను. కనుక ఇక్కడ ప్రభువునే దించగలిగినాడు, ప్రభువునే తప్పించుకున్నాడు ఆయన దగ్గరికి. చూడండి ఎంత గొప్ప శక్తి అండి. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, పాదములు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే రాత్రంతా పోరాడుతున్నాడు. ప్రభా, నీవు నన్ను ఆశీర్వదించు, నా ప్రార్థన ఆలకించు, నన్ను ఆశీర్వదించని రాత్రి అంతా అందరిని పంపించేసి ఒక్కడిని వెళ్ళిపోయి ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువే దిగొచ్చాడు. పిల్లరా, ప్రభు దిగొచ్చి నీకేం కావాలి, నన్ను ఆశీర్వదించు. సరే, నేను ఆశీర్వదిస్తాను, నన్ను వదిలిపెట్టండి. లేదు, నువ్వు నన్ను ఆశీర్వదించు. మరి నీ పేరేంటి అని అడిగాడు. అప్పుడు వాళ్ళ నాన్న పేరు అడిగితే ఏం చెప్పాడు? వాళ్ళ నాన్న పేరు అడిగితే నీ పేరేంటారు బాబు అంటే ఏం చెప్పాడు? అప్పుడు ఏశావు అని చెప్పాడు. మరి ఇప్పుడేం చెప్తున్నాడు? అయ్యా, నేను మోసగాడిని, ఇంతకాలం మా అమ్మను మోసం చేశాను, ఇంతకాలం మా అమ్మను మోసం చేశాను, మా నాయనను మోసం చేశాను, మా అన్నను మోసం చేశాను. ప్రభువా, మిమ్మల్ని మోసం చేయలేను కనుక నా పేరు యాకోబు అయ్యా అన్నప్పుడు, నిజమే, నువ్వు మనుషులతో పోరాడుతున్నావు, దేవునితో పోరాడదాం మనం. ప్రభువా, నీతో పోరాడడానికి నాకు శక్తి దయచేయి, ప్రార్థన శక్తి దయచేయి అని అడిగినప్పుడు మరి ప్రభు మనకు అలాంటి శక్తిని మనకు ప్రార్థనలోనే ఇస్తాడు. ఒంటరిగా పోరాడి చూడు. ఉదయం పూటనో, మధ్యాహ్నం పూటనో, రాత్రి పూటనో సమయాన్ని కేటాయించుకొని ప్రభు పాదాలు పట్టుకొని పోరాడే చూడు. మరి వాళ్ళకి ఇచ్చేటువంటి శక్తి నీకెందుకు ఇవ్వడు? వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ దేవుడు నీకు కూడా అదే దేవుడే ఉన్నాడు. ఆనాడు ఉన్నటువంటి దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. ఆనాడు ఇచ్చినటువంటి శక్తి ఈనాడు కూడా ఇవ్వడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. వీడరా, అలాంటి శక్తి మనం కలిగి ఉండాలంటే మనం కూడా పోరాడేటువంటి శక్తి కలిగి ఉండాలి. అడుగు వాటంటి కంటను, ఊహించి వాటంటి కంటను శక్తి గల దేవునితో మనం ఆసక్తిగా ప్రార్థించినప్పుడు దేవుని ఆసక్తి ఆయన కార్యంలో నెరవేర్చేటువంటి శక్తి. కనుక ఉదయకాల సమయంలో మరి దేవుడే దిగి వచ్చినటువంటి ఆ పరమ శక్తిని నేను పొందడానికి ప్రార్థనే మనకు ఆయుధం. కనుకనే ఈ ఆయుధం మరి ఆ సాతానును జయించడానికి ప్రార్థన చేసేటప్పుడే వస్తారు. ఒక్కోసారి ప్రార్థన చేసేటప్పుడు ఎవరో ఒకరు వచ్చి తలుపు తడతారు. సాతాను శోధన. ప్రార్థన చేయకుండా, దేవుని శక్తిని పొందకుండా బంధువులు లేకపోతే ఇంకెవరో వచ్చి తలుపు తడతారు. అలాంటి మరి సాతానుడు ఇవన్నీ చేసేది. ఇలా ఆ సాతాను శక్తిని జయించాలంటే ఇక అన్ని సెల్ స్విచ్ ఆఫ్ చేసుకొని, తలుపులు వేసుకొని, లైట్లు ఆపేసుకొని ఒంటరిగా నిలవ ఉండి మనం ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా మనకు అలాంటి శక్తిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. వీడారా, ఉదయకాలం వంటి శక్తిని మరి మన పితరులకు ఇచ్చినటువంటి వాడు అనంతమైనటువంటి శక్తిని మరి మనకు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరి అపోస్తలులు కూడా అలాంటి శక్తిని పొందారు, అద్భుతాలు జరిగించారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళు వాక్యం చెప్పినప్పుడు 100 మంది 1000 మంది రక్షణ పొందుతూ వచ్చారు. ఎట్లా పొందుతూ వచ్చారంటే దేవుని యొక్క ఆత్మశక్తి వాళ్ళలో ఉన్నది కనుకనే ఆ శక్తిని మరి వాళ్ళు ప్రార్థన ద్వారా పొందారు. మొదటి అధ్యాయం అపోస్తల కార్యంలో మేడగదిలో 120 మంది కలిసి ప్రార్థన చేశారు. 2వ అధ్యాయంలో దేవుడు తన శక్తిని పంపించాడు. ఆ శక్తి చేత వాళ్ళు అద్భుతాలు జరిగించారు. చనిపోయిన వారు లేపుతూ వచ్చారు, కుంటివారిని నడిపిస్తూ వచ్చారు, గుడ్డివారికి చూపునిస్తూ వచ్చారు, దయ్యాలు పట్టిన వారిని వెళ్ళగొడుతూ వచ్చారు. అనేక ఆత్మలు రక్షణ పొందడానికి వాళ్ళు వాక్యం అందించినప్పుడు అనేకులు మరి రక్షణ పొందడానికి దేవుడు వారిని వాడుకుంటూ వచ్చాడు. బిడారా, ఎందుకు వచ్చింది ఇలాంటి శక్తి? వాళ్ళు ప్రార్థన చేస్తే మరి మరి ఆకాశం తలకిందులైందని రాబడింది. అక్కడ సాక్ష్యం ఇచ్చారు, భూలోకం తలకిందులు చేయవాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారు అని. అంటే భూలోకాన్ని తలకిందులు చేయగలిగినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రార్థన ద్వారానే.
వీళ్ళారా, అలాంటి ప్రార్థన శక్తి వారికి అనుగ్రహించిన దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. భూలోకాన్ని భూలోకం తలకిందులు కాదు, తలకిందులుగా ఉన్నటువంటి భూలోకాన్ని సరిచేయడానికి దేవుడు వారికి శక్తినిచ్చాడు. ఈ దినంలో కూడా తలకిందులైపోతున్నారు. కాళ్ళతో కాదు నడిచేది, తలతో నడుస్తున్నారు. కళ్ళు నెత్తికొచ్చినాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ దినాల్లో. ఈ పరిస్థితిని బాగు చేయాలంటే మన శక్తి సామర్థ్యాలతో సరిపోదు, మనకున్నటువంటి జ్ఞానం సరిపోదు. పిడారా, దేవుని శక్తి కావాలి. ప్రభా, ఈ పరిస్థితి ఇట్లా ఉంది, ఎప్పుడైనా మరి అలాంటి శక్తి కావాలని ఎప్పుడైనా నువ్వు కోరుకోవాలని ఇష్టపడితే ప్రతి దినం ఒక సమయాన్ని కేటాయించుకొని ప్రార్థనలో ప్రభు పాదలు పట్టుకుందాం. ప్రభువా, ఏదైనా ఉదయకాలం పట్టుకుందాం. ఇక్కడ సమయం సరిపోదు, కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రభు పాదలు పట్టుకుందాం. ప్రభువా, మరి అలాంటి శక్తి నాకు అనుగ్రహించయ్యా, ఆ శక్తి నాకు కావాలి. అలాంటి అనంతమైనటువంటి శక్తి నాకు కూడా అనుగ్రహించి నా ద్వారా కూడా అద్భుతాలు జరిగించండి, ముందు నన్ను చక్క చేయండి అని ప్రభువుని అడుగుదాం. అప్పుడే ప్రభు మనను బలపరిచి మన యొక్క కార్యం నెరవేర్చేవాడు. ఆయన లెక్కలేనన్ని మహత్కార్యములు, గొప్ప కార్యములు, అద్భుత కార్యములు జరిగించిన వాడు కనుక అలాంటి అద్భుతమైనటువంటి కార్యములను మన పితరుల ద్వారా జరిగించాడు. సృష్టిని ఆపగలిగినటువంటి శక్తి, ప్రభువునే రప్పించగలిగినటువంటి శక్తి ఇంకా కొన్ని ఉన్నాయి. మరి తర్వాత ప్రభు చిత్తమైతే మరొక వారం చూద్దాం. యేసు ప్రభువును ఆపగలిగినటువంటి శక్తి, యేసు ప్రభువు వెళుతూ ఉంటే ఆయనను ఆపగలిగినటువంటి శక్తిని దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. అలాంటి అధికారం ఇచ్చాడు. అధికారాన్ని బట్టి వాళ్ళు అద్భుతాలు జరిగించుకున్నారు వారి జీవితాల్లో. మన జీవితాల్లో కూడా అద్భుతాలు ఎందుకు జరగడం లేదు? మనకు అలాంటి శక్తి లేదు. ఎందుకు లేదు శక్తి? ప్రార్థన లేదు. ప్రార్థన ఏదో 2 నిమిషాలు గబగబా ప్రార్థన చేసి వెళ్ళిపోతుంటారు. ఎక్కడికైనా వెళ్తే ఎప్పుడైనా కూర్చొని నిమ్మలంగా నెమ్మదిగా కూర్చొని ఒక 20 నిమిషాలు, ఒక అర్ధగంటో, ఒక గంటనో ప్రార్థన చేశామా ఎప్పుడైనా? ఎప్పుడోసారి కాదు, ప్రతి దినము ఒక సమయాన్ని కేటాయించుకొని చేస్తున్నామా? ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? 3 పూటలు తింటే మనకు శక్తి వస్తుంది శరీరానికి. ఒక పూట తక్కువైతేనే ఆకలి అయిపోయి డీల పడిపోతాం. మరి ఆత్మశక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడో ఒక 2 నిమిషాలు అట్లా ప్రార్థన చేస్తే ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? గంటల తరబడి, దినాల తరబడి, వారాల తరబడి మన పితరులు ప్రార్థన చేశారు. కనీసం ఒక దినమునకు అర్ధగంటో, గంట సేపు కూర్చొని ప్రభు పాదులు పట్టుకుంటే మనలో కూడా అద్భుతమైనటువంటి కార్యం జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తాం. సంఘం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. మరి అనేకులు దినాల్లో ఈ వైరస్ ఇంకా ఎక్కువైతుంది. ఇప్పుడు వచ్చేటువంటి వైరస్ సామాన్యమైనటువంటి వైరస్ కాదట, గమనించండి ప్రతి ఒక్కళ్ళు కూడా. అది మరి విదేశాల్లో అప్పుడు అనేకులు చనిపోయినారు, 100 లక్షలు, 1000 మంది. అది అక్కడ ఇప్పుడు కర్ఫ్యూని విధించారంట. లాక్డౌన్ కాదు, 147 సెక్షన్ కాదు. కర్ఫ్యూ అంటే కనిపిస్తే కాల్ చేయండి అన్నటువంటి ఆర్డర్స్ ఇచ్చారంట. మరి అలాంటి భయంకరమైనటువంటి ఆ వైరస్ ఇంకా విజృంభించి మళ్ళా వస్తుంది. అప్పుడైతే 14 దినాలు 12 రోజులకు బయటపడేది. ఇప్పుడు ఏ సిమ్టమ్స్ లేకుండా 3 రోజులకు 4 రోజులకు చచ్చిపోతున్నారంట. కనుక అలాంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి ప్రభువా, అలాంటి మరి వైరస్ను ఎదిరించగలిగినటువంటి శక్తి మాకు దయచేయండి. అలాంటి మరి ఆ వైరస్ మాకు సోకకుండా, మాకు, మా పిల్లలకు, మా కుటుంబానికి, సంఘానికి సోకకుండా, ఇంకెవరికి కూడా సోకకుండా మనం ప్రార్థించాలి. అలాంటి శక్తి మనకు ఉంది. సృష్టిని ఆపగలిగినటువంటి వాడు, సృష్టిలో ఉన్నటువంటి దాన్ని ఆపలేమా? ఆపగలిగినటువంటి శక్తి విశ్వాసులకు దేవుడిచ్చాడు, క్రైస్తవులకు ఇచ్చాడు. కనుక విశ్వాసంతో విశ్వాసులంగా మరి అలాంటి శక్తి పొంది మనం ప్రార్థన చేస్తాం. మనం జాగ్రత్తగా ఉందాం. మనము మన పిల్లలు చాలా జాగ్రత్తగా ఉందాం. బయటికి వెళ్ళినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు, బయట తిరిగేటప్పుడు మరి అప్పుడున్నట్టుగా కూడా కాదు, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎవరు లేనప్పుడు పెట్టుకొని పోవచ్చులే, మాస్క్ లేకుండా పోవచ్చు అనుకోవచ్చు. గాలిలో కూడా ఉంటుందంట. వాళ్ళు మరి ఆ వైరస్ ఉన్న వాళ్ళు దగ్గుతూనూ మాట్లాడుతూనూ పోయింటారుగా. వైరస్ మరి గాలిలో కూడా ఉంటుందట. జాగ్రత్తగా ఉందాం. ఆ విధంగా ప్రార్థనలో ప్రవేశిస్తాం. ప్రార్థన చేయండి. సంఘం క్షేమం కొరకు మరి అనేకులు రక్షణ పొందాలి. మందిరానికి వచ్చేవాళ్ళు రక్షణ లేదు, మందిరానికి వచ్చేవారికి బాప్తిసం లేదు, మందిరానికి వచ్చేవాళ్ళు మరి బల తీసుకోవడం లేదు, ఆరాధన చేయడం లేదు. వాళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకోవాలి, ఆరాధన చేయాలి, బలలో పాలు పొందాలి. ఆ విధంగా ప్రభు మా అందరినీ కూడా మార్చగలుగుటకు మనము ప్రార్థించేటువంటి వాళ్ళు. ఆ విధంగా ప్రార్థించండి.